ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ముందు మేము ఎందుకు ఫైల్ అవ్వ, అన్ని ఫైల్ అవుతాయి. ఎందుకు కంగారు? మీరు చాలా కంగారుగా ఉన్నట్టున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఎందుకు హోమ్ మినిస్టర్ అనిత గారు మా మీద కేసులు పెట్టి లేదంటే మమ్మల్ని జైల్లో తోపించడం మీకున్న ఇప్పుడున్న అధికారంలో మీకు చాలా ఈజీ అవ్వచ్చు. ఒకరోజంటూ వస్తుంది, ఎవరైతే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారో అదే ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఓటు అడిగే రోజు చాలా తొందరలో ఉంది. మమ్మల్ని బుక్ చేయించడం కాదు, మాలాంటి ప్రజల్ని మీరు మోసం చేయడం కాదు, కొంతవరకు మాత్రమే ఒక టైం పీరియడ్ ఉంటుందని చెప్పేసి మీరు గ్రహించాల్సిన విషయం. మీరు చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఇలాంటి క్వశ్చన్ చేస్తే లేదంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఫేక్ అని చెప్పి మీరు అంటున్నారు. ఫేక్ ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఏపీ రాష్ట్రానికి అంతా తెలుస్తుంది. మన హోమ్ మినిస్టర్ అనిత గారు పిహెచ్డి చేశారు వాటిల్లో అని. ఓకేనా? మీరు ఏదో డిఎస్సి రాసి మీరు టీచర్ అయ్యారని చెప్పేసి నాకు తెలుసు. బట్ మీరు అందులో పిహెచ్డి చేశారా లేదా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశారా అని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ పరిపాలన మీరు చేయాల్సిన పనిని పక్కన పెట్టి మిగతా వాటి అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అదొకటి గ్రహించుకోండి. మా అయితే ఏంటి, ఇక ఈ 2-3 సంవత్సరాలు, దాని తర్వాత కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు, పేద ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్.